ఓట్ చోర్ గద్దీ చోడ్ అనే నినాదం ఇప్పుడు దేశమంతా బలంగా వినిపించేందుకు విపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయి. బీజేపీ గ్రాఫ్ డిక్లైనింగ్ మోడ్ లో ఉంది అని గత ఎన్నికల్లో 240కి పడిన నెంబర్ చూస్తే అర్థమవుతోంది. పైగా గతంలో అనేక సార్లు సైడు మార్చిన అనుభవం ఉన్న రెండు ప్రాంతీయ పార్టీల మద్దతు మీద ఆధారపడి బీజేపీ ఢిల్లీలో అధికారాన్ని చెలాయిస్తూ ఉంది. మరో పక్కనేమో 75 ఏళ్ల నిబంధనని ఆర్ఎస్ఎస్ సడలించినట్టు కనిపించిన పార్టీ అధ్యక్షుడిగా ఎవరుండాలి అనే విషయం మీద దాదాపు ఏడాదిన్నర కాలం నుంచి నిర్ణయం తీసుకోలేని పరిస్థితులు కనిపిస్తున్న టైంలో బీజేపీలో ఆల్ ఈజ్ నాట్ వెల్ అని అనిపిస్తా ఉంది. క్లియర్ కట్ గా అర్థమవుతోంది రాజకీయం తెలిసిన వాళ్ళకి. ఇలాంటి టైంలో 75వ వసంతంలోకి అడుగు పెడుతున్న మోడీ ఫ్యూచర్ ఛాలెంజెస్ ని ఎలా ఎదుర్కోబోతున్నారు? ముఖ్యమంత్రిగా ప్రత్యక్ష రాజకీయాల్లో నేరుగా పదవి చేపట్టిన తర్వాత గత 25 ఏళ్లుగా ఓటమెరుగని నేతగా ఉన్న మోడీ బీజేపీని గతంలో మాదిరిగా గెలిపించగలరా? భవిష్యత్ ఛాలెంజ్ ని ఎలా ఫేస్ చేస్తారు? పడిపోతున్న గ్రాఫ్ ని డిక్లైనింగ్ మోడ్ ని మోడీ ఎలా ఆపుతారు అనేది మేజర్ ఛాలెంజ్. ఇది కేవలం దేశానికి సంబంధించిన విషయమే కాదు, సంకీర్ణ రాజకీయాల్లో కూటముల బలాబలాలను ప్రభావితం చేయగల వన్ సైడెడ్ రిజల్ట్స్ ఇస్తున్న ఆంధ్రప్రదేశ్కి కూడా ఇది చాలా కీలకమైన క్వశ్చన్. మరి దీనికి సమాధానం ఏంటి? ఒకసారి చరిత్ర తిరిగేస్తే మోడీ భవిష్యత్తే కాదు, దేశ రాజకీయాల ఫ్యూచర్ ఎలా ఉంటుందో కూడా మనకి అర్థమైపోతుంది. ఢిల్లీ దీన్ దయాల్ ఉపాధ్యాయ మార్గ్. అప్పటికే 6 ఏళ్లు అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నికల ఫలితాలు చూసి షాక్ తింది. ఓడింది ఎన్డీఏ కూటమి. 2004. ఇలాంటి షాకింగ్ డిఫీట్ తర్వాత కొద్ది రోజులకే పార్టీ అధ్యక్షుడు వెంకయ్య నాయుడు మీడియా ముందుకొచ్చి పార్టీ కంటే ఎవరు పెద్దలు కాదు, అతీతులు కాదు, ఎవరైనా సరే పార్టీని మించి ఎదిగిపోయాము అనుకుంటే గనక అది పొరపాటే అని ప్రకటించడాన్ని దేశం మొత్తం చూసింది. ఆ తర్వాత కాసేపటికే అటల్ బిహారీ వాజ్పేయి బొమ్మలతో ఉన్న హోర్డింగ్లన్నీ దిగిపోవడము పార్టీ ఆఫీస్లో కనపడింది. అంటే ఆ ప్రకటన ఆర్ఎస్ఎస్ అభీష్టం ప్రకారం అప్పటి పార్టీ అధ్యక్షుడు వెంకయ్య చేశారు. ఇక వాజ్పేయి జమానా అయిపోయింది అని ప్రకటించారు అని అర్థమైంది అందరికీ. ఓటమి ప్రభావం అలాగే ఉంటుంది. విజయం ఎంతమంది చుట్టాలను తెస్తుందో ఓటమి అంతకంటే కఠినంగా ఒంటరితనాన్ని పరిచయం చేస్తుంది అని వాజ్పేయికి మరోసారి అర్థమైంది. బహుశా అదే ఆఖరిసారి. ఆ తర్వాత వాజ్పేయి సక్సెసర్ గా అద్వానీని ముందుకు తీసుకురావాలి అని ఆర్ఎస్ఎస్ అనుకున్న మరో 2-3 ఏళ్లకే చిన్న దేశభక్తుడు అంటూ అద్వానీ కామెంట్ చేసేసరికి భావజాలానికి అతీతంగా ఎవరు వెళ్ళినా గానీ వాళ్ళ ప్రాస్పెక్ట్స్ ఖతమైపోయినట్టే అనే విషయాన్ని కొన్నాళ్లకే ఆర్ఎస్ఎస్ చేతల్లో నిరూపించింది. మొదటదేమో ఓటమికి మూల్యం చెల్లించాలి ఇండివిజువల్స్ అని చెప్పడం అయితే, రెండోది ఐడియాలజీని అన్నిటికంటే ఇంపార్టెంట్ అని చెప్పదలిచింది ఆర్ఎస్ఎస్. కానీ ఇప్పుడు నడుస్తున్న చరిత్ర చూస్తే దానికి పూర్తిగా భిన్నం. నిన్నగాక మొన్నే చూసాం, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రపంచంలోనే అతి బలమైన పార్టీ బీజేపీ, అంతటి బలానికి మోడీ నాయకత్వమే కారణం అని చెప్తే ఆర్ఎస్ఎస్ కిమ్మనకుండా చూస్తూ ఉంది. అంటే ఇక్కడ వ్యవస్థ కన్నా వ్యక్తే ఇంపార్టెంట్ అని నేరుగా పార్టీ అధ్యక్షుడే చెప్పినా గానీ ఆర్ఎస్ఎస్ ప్రతిఘటించలేకపోతుంది. పైగా 75 ఏళ్లకి రిటైర్ అవ్వాలని నిబంధన ఏమీ లేదు అని చెప్పడం చూస్తే మోడీకి ఎదురు లేదు, ఆయన ఉండాలి అనుకున్నంతకాలం ఉంటారు అని ఆర్ఎస్ఎస్ చెప్పక తప్పని పరిస్థితిలో ఉంది అని అర్థమవుతుంది. వీటన్నిటికీ ఒక్కటే కారణం ఏంటి అంటే, మోడీ అప్రతిహతంగా బీజేపీని గెలిపిస్తూ ఉన్నారు. రాష్ట్రాల్లో పార్టీ బలాబలాలతో సంబంధం లేకుండా, స్థానిక నాయకత్వం సత్తా ఎంత అనే దాంతో పని లేకుండా మోడీ ఒక మంత్రదండాన్ని తీసి దేశాన్ని మంత్రించినట్టుగా ఫలితాలు రాబట్టడాన్ని 1.5 దశాబ్ద కాలంగా చూస్తూ ఉన్నాం. అయితే ఈ మంత్రదండం ఎంతకాలం పనిచేస్తుంది అంటే, ఇప్పుడు చాలా మందికి క్వశ్చన్స్, సందేహాలు ఉన్నాయి. ఒక పక్కన ఓట్ చోర్ గద్దీ చోడ్ అనే నినాదం దేశమంతా మారుమోగుతోంది. బీహార్ లాంటి చోట్లయితే ఇదే ఎజెండాతో బరిలోకి దిగుతున్నాయి విపక్షాలు. అలాంటి విమర్శలకి సమాధానం చెప్పకుండా మోడీ ఎమోషనలైజ్ చేసేందుకు ట్రై చేస్తున్నారు అని బీహార్ క్యాంపెయిన్ మొదలైన తీరు చూస్తే అర్థమైపోతుంది. మరి మోడీ ఎమోషన్ ఇప్పటికీ పనిచేస్తుందా లేదా అనేది బీహార్ ఎన్నికలతో తేలిపోతుంది. ఇక రెండోది, అతిపెద్ద కన్జ్యూమర్ బేస్డ్ ఎకానమీగా ప్రపంచంలో ఇప్పటి వరకు అట్రాక్టివ్ గా కనిపించిన ఇండియా అమెరికా ఆంక్షల దెబ్బకి ఈ మధ్య కాలంలో ఎప్పుడూ చూడనంత ఛాలెంజెస్ ఎదుర్కొంటోంది. ఇదే పరిస్థితి మరింత ముదిరితే గనక ఉద్యోగాల మీద, పారిశ్రామిక
ఎకనామిక్ అభివృద్ధి మీద, జనం ఉపాధి మీద, అల్టిమేట్ గా మనీ సర్క్యులేషన్ మీద ఎఫెక్ట్ పడటం ఖాయం. అదే జరిగితే గనక 3 పర్యాయాలు అధికారంలో ఉన్న వ్యతిరేకతకి తోడు ఆర్థిక వైఫల్యం అనే ఛాలెంజ్ కూడా మోడీకి ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని అంటే అటు రాజకీయంగా బలం తగ్గటము, మిత్రపక్షాలు జేడీయూ, టీడీపీ లాంటి పార్టీల మీద ఆధారపడడం ఒక ఛాలెంజ్ అయితే, రెండోది ఓట్ చోరీ ఎలిగేషన్స్, క్రెడిబిలిటీ అనే ఫ్యాక్టర్ ని కొట్టేయాలి అని విపక్షం రెడీగా ఉంది అనిపిస్తున్న సిచ్యువేషన్. మూడోది అవుట్ సైడ్ ఇండియా ఆంక్షల వైపు నుంచి ఆర్థిక పరంగా వస్తున్న ఛాలెంజెస్. ఈ ముప్పేట దాడిని మోడీ ఎలా తట్టుకోగలుగుతారు అని అందరూ ఆలోచిస్తున్న టైంలో కొన్ని ఫీలర్స్ మీద ఇప్పుడు బ్యూరోక్రసీలోని ఉన్నత వర్గాల్లోనూ కొన్ని ఎలైట్ మీడియా సర్కిల్స్ లోనూ చర్చ జరుగుతూ ఉంది. ఆ చర్చ దేని గురించో తెలుసా? ఈ మధ్య కాలంలో హోమ్ మినిస్ట్రీ అంతర్గత రివ్యూలో అమిత్ షా ఇచ్చిన ఆదేశాల గురించి. ఆ ఆదేశాలు ఎవరికి ఇచ్చారు అంటే బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనే విభాగానికి. దేని గురించి అంటే 1970 తర్వాత ఈ దేశంలో ఆందోళనలు గాని, ఉద్యమాలు గాని, తిరుగుబాట్లు గాని ఏ అంశాల మీద వచ్చాయి, అలా ఉద్యమాలు వచ్చినప్పుడు వాటికి సైద్ధాంతికంగా సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు, ఆర్థికంగా కాంట్రిబ్యూట్ చేసి నడిపించిన వాళ్ళు ఎవరు అనే ఆధారాలు తీయండి అని అమిత్ షా కోరారు అని కొన్ని మీడియా సంస్థలు రాస్తూ ఉన్నాయి. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇది చాలా కీలకమైన డెవలప్మెంట్ అని ఇన్డెప్త్ అవగాహన ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. అంటే దేశంలో తీవ్రమైన కీలకమైన ఆందోళనలు ఏవైనా రేకెత్తితే గనక ఎలా ఎదుర్కోవాలి, అసలు ఆనుపానుల్ని, వేరే బోర్డ్స్ ని ఎలా డీకోడ్ చేయాలి అనే విషయం మీద అమిత్ షా దృష్టి సారించారా అనే చర్చ రాజకీయ వర్గాల్లోనూ, బ్యూరోక్రసీలోనూ, మీడియాలో, ఎలైట్ సర్కిల్స్ లోనూ జరుగుతోంది. అంటే దీన్ని బట్టి చూస్తే బై అండ్ లార్జ్ మోడీ రాజకీయ సవాళ్ళని ఎమోషన్తో ఎదుర్కోవాలి అని అనుకుంటే, ఒకవేళ ఉద్యమాలు, ఆందోళనలు తలెత్తితే గనక వాటిని ఎలా ఫేస్ చేయొచ్చు అనే విషయం మీద కూడా ఇప్పటి నుంచే దృష్టి సారించారా అని అనిపిస్తూ ఉంది. అంటే 2029 ఛాలెంజెస్ కోసం మోడీ ఇప్పటి నుంచే బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు అనే విషయం ఈ ఈక్వేషన్స్ అన్నిటినీ చూస్తే అర్థమవుతోంది. రాజకీయాలు, లెక్కలు, గెలుపోవటములు వీటి సంగతి ఎలా ఉన్నా కానీ ఈ దేశం ఎప్పుడూ చూడనంత ప్రభావాన్ని రాజకీయంగా చూపించడమే కాదు, ఎదురులేని ఫలితాలని, ఓటమి అనే మాట లేకుండా సాధించడం అనేది నిజంగానే మోడీ ఒక్కరికే సాధ్యమైన వండర్ ఇప్పటి వరకు పోస్ట్ ఇండిపెండెన్స్ అని ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. మరి బహుశా భవిష్యత్తులో ఇంత వన్ సైడెడ్ రికార్డ్ కంటిన్యూ అవుతుందా, లేదంటే కనుక ఛాలెంజ్ ఎదురై మోడీ విజయ యాత్రకి బ్రేక్ ఎటువైపు నుంచి ఎలా పడుతుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. దిస్ ఈజ్ కీ టాక్స్.